ఓం నమో వెంకటేశాయ. ప్రలంబాసుర సంహార ప్రలంబమాన సద్ధార గోవింద గోవింద. వనజాత సుమాలికాధరం స్వజనానామహితస్య నాశనం జనజాత భవోద్యతం సదా హ్యజనాయానుమ ఈశ్వరం హరిం అని వనభూమిగా నవపల్లవ నివహాభిర్దటనోద్యతుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. నమామి దేవం గణనాథమీశం విఘ్నేశ్వరం విఘ్న వినాశదక్షం భక్తార్తిహం భక్త విమోక్షదీక్షం విద్యాప్రదం వేద నిదానమాద్యం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సంప్రాప్తి హేతు తపసే సంసృతే స్తాపసాయ చ సంపూజ్యమాస తపసే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖిలగుణాకరగేహనీపం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యదీపం సద్భక్తిభావభయమర్దనమంత్రజాపం మార్గం సమాశ్రయత భాగవతం ప్రతీపం. శ్రీ గురుభ్యో నమః. బలరామకృష్ణులిద్దరూ ఆనందంగా మిగతా గోపాలులతో కలిసి బృందావనంలో చాలా చక్కగా ఆడుకుంటున్నారు. వేసవికాలం అది. వేసవికాలంలో కూడా బృందావనంలో చాలా వరకు అంటే 90% వరకు చాలా చక్కగా చల్లగానే ఉంది. ఏమైనా గడ్డి ప్రాంతాలు లాంటివి ఏమైనా ఎండకి పూర్తిగా ఎండ అనేది పూర్తిగా పడే చోటు ఉంటే కనుక అలాంటి చోట్లు ఒకటో రెండో వేడిగా ఉన్నాయేమో కానీ మిగతా ప్రదేశాలన్నీ కూడా చాలా చల్లగా ఉన్నాయి. అలాంటి ప్రదేశాలలో పశూశ్చ చారయతోర్గోపై తద్వనే రామకృష్ణయో గోపరూపీ ప్రలంబోగాత్ అసురస్తజ్జిహీర్షయ. హాయిగా ఆవుల్ని మేపుతూ హాయిగా వీళ్ళు కూడా ఆడుకుంటూ చాలా సుఖంగా రామకృష్ణులు బలరామకృష్ణులు ఇద్దరూ ఆ బృందావనంలో కాలక్షేపం చేస్తూ ఉండగా పశుశ్చారయతోర్ గోపై తద్వనే రామకృష్ణయో గోపాలకులందరూ కూడా వీళ్ళతో కూడా ఉండగా గోపరూపే ప్రలంబ అగాత్ అసుర. ప్రలంబ అనే ఒక రాక్షసుడు ప్రలంబాసురుడు అతను గోపాలకుల రూపంలో ఇక్కడికి వీళ్ళలోకి వచ్చి చేరాడు. తజ్జిహీర్షయ. ఎలాగైనా సరే బలరాముణ్ణి కృష్ణుణ్ణి సంహరించేసేద్దాము, ఒక్కొక్కరిని విడివిడిగానైనా సంహరిద్దాము దొరికితే, లేదా ఇద్దరిని కలిపైనా సంహరిద్దాము అని అనుకుని ఈ ప్రలంబాసురుడు వీళ్ళ మధ్య చేరాడు, గోపాలకుల్లో చేరాడు. పశుశ్చారయతోర్గోపైస్తద్వనే రామకృష్ణయో గోపరూపీ ప్రలంబోగాదసురస్తజ్జిహీర్షయ. తం విద్వానపి దాశార్హో భగవాన్ సర్వదర్శనః అన్వమోదత తత్సఖ్యం వదంతస్య విచింతయన్. వచ్చినవాడు రాక్షసుడు ప్రలంబుడు, వీడి అసలు రూపమేంటి, ఇప్పుడు ధరించిన రూపమేంటి అన్నీ భగవంతుడికి తెలుసు. భగవాన్ సర్వదర్శన, సర్వజ్ఞుడు, సర్వైశ్వర్య సంపన్నుడు. ఆయన ఏదో దాశార్హ వంశంలో వసుదేవుడికి కుమారుడిగా పుట్టినట్లు అనిపిస్తున్నాడే తప్ప ఆయన ఏమీ తెలియనివాడు కాడు, అన్నీ తెలిసినవాడు. అలాంటిది ఈ రాక్షసుడిని తెలుసుకోవడం ఎంతసేపు. తం విద్వానపి, రాక్షసుడిని చూసినా సరే దాశార్హో భగవాన్ సర్వదర్శన అన్వమోదత తత్సఖ్యం. మాతో కలిసి గోపాలకుల్లా ఉండి హాయిగా ఆడుకునే మాట అయితే అభ్యంతరమేం లేదు, ఆడుకో.
లేదు నీ రాక్షస స్వభావం ప్రకారం తర్వాత వచ్చి ఏదో అలా చేసేద్దాం ఇలా చేసేద్దాం అనుకుంటే మాత్రం వధం తస్య విచింతయన్, నిన్నేం చేయాలనే సంగతి అప్పుడు ఆలోచించుకుంటాను అని అనుకుని వదిలేశాడు. వాళ్ళలో చేరనిచ్చాడు, ఆడుకొనిచ్చాడు. తం విద్వానపి దాశార్హో భగవాన్ సర్వదర్శన అన్వమోదత తత్సఖ్యం వధం తస్య విచింతయన్. తత్రోపాహూయ గోపాలాన్ కృష్ణ ప్రాహ విహారవిత్ హే గోపా విహరిష్యామ ద్వంద్వీభూయ యథాయథం. ఇలాగే రోజులు నడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి. వీటిల్లో ఒకరోజు గోపాలకులందరినీ సమావేశపరిచారు అయ్యవారు. తత్ర ఉపాహూయ గోపాలాన్ కృష్ణ ప్రాహ. శ్రీకృష్ణుడు ఆ రోజు అన్నాడు, రోజుకో రకంగా ఆడుకుంటున్నాము, రకరకాలుగా ఆడుకోవాలి మనము. విహారవిత్, ఆటలు ఎలా ఆడుకోవాలి అని నాకు తెలిసినట్లుగా ఎవ్వరికీ తెలియదు. అసలు ప్రపంచాన్ని మొత్తాన్ని ఆటగా చేసి ఆడుకోగలిగిన సామర్థ్యం నాకే ఉంది. బ్రాకెట్ ఇది. ఆటలాడుకోవాల్సిన వాడిని, ఆటలు బాగా తెలిసిన వాడిని నేను ఈరోజు కొత్త ఆట చెప్తాను, అందరూ ఆడుకుందాం అన్నాడు. తత్రోపాహూయ గోపాలాన్ కృష్ణ ప్రాహ విహారవిత్. ఏమని? హే గోపాహ, ఓ గోపాలకుల్లారా, విహరిష్యామ ద్వంద్వీభూయ యథాయథం. మొదలు 2 జట్లుగా విడిపోదాం. 2 జట్లుగా విడిపోయి ఒక్కొక్క జట్టుకి ఒక్కొక్క నాయకుడిని ఎన్నుకుందాం. నాయకుడిని ఎన్నుకుని 2 జట్లలోనూ ఒకళ్ళకొకడు ద్వంద్వం అని పెట్టుకుందాం. ఒకళ్ళకొకడు జట్టు అని పెట్టుకుందాం. జట్టు అంటే పోటీకి జట్టు. ఆ పెట్టుకునేటప్పుడు వయస్సుని బట్టి ఎదుటివాడిని నిర్ణయించుకుందాం. ఉదాహరణకి బలరాముడు జట్టు ఒకటి, శ్రీకృష్ణుడి జట్టు ఒకటి. బలరాముడి జట్టులో కొంతమంది ఉంటారు, శ్రీకృష్ణుడి జట్టులో కొంతమంది ఉంటారు. బలరాముడి యొక్క జట్టులో ఒకడు తన వయస్సుకి, తన శరీరానికి, తన బలానికి తగ్గట్లుగా శ్రీకృష్ణుడి జట్టులోంచి ఒకడిని ఎన్నుకుంటాడు. వీళ్ళిద్దరూ జట్ల కింద ఆడుకోవాలి. మళ్ళీ పార్టీలు వేరు, మళ్ళీ పార్టీల్లో కూడా ద్వంద్వాలు వేరు. ద్వంద్వీభూయ యథాయథం విహరిష్యామ, అలా ఆడుకుందాము. ఇలా ద్వంద్వీభూయ ఆడుకోవాల్సిన ఆట ఏంటి అని పైన నేను చెప్తాను, దాని ప్రకారం ఆడుకుందాము అని చెప్పాడు. తత్రోపాహూయ గోపాలాన్ కృష్ణ ప్రాహ విహారవిత్ హే గోపా విహరిష్యామో ద్వంద్వీభూయ యథాయథం. తత్ర చక్రుః పరివృఢౌ గోపా రామజనార్దనౌ కృష్ణసంఘట్టినః కేచిత్ ఆసన్ రామస్య చాపరే. ఈ 2 జట్లకి విడిపోయారు. ఈ జట్టు ఒకటి, ఈ జట్టు ఒకటి అని మొదలు విడిపోయారు. విడిపోయిన తర్వాత 2 జట్లకి నాయకులు ఎవరు అని అంటే గోపాలకులు అందరూ కలిసి ఒక జట్టుకు నాయకుడుగా బలరాముడు ఉండని, ఇంకొక జట్టుకు నాయకుడుగా శ్రీకృష్ణుడు ఉండని అని అన్నారు. తత్ర చక్రుః పరివృఢౌ గోపా రామ జనార్దనౌ. నాయకులుగా వీళ్ళిద్దరు వచ్చారు. దాని ప్రకారం ఈ ఒక జట్టు వాళ్ళందరూ కృష్ణ సంఘట్టిన కేచిత్, కృష్ణుడి పక్షాన కొంతమంది చేరారు, కృష్ణుడి జట్టులో కొంతమంది చేరినట్లయింది. ఆసన్ రామస్య చాపరే, బలరాముడి జట్టులోకి కొంతమంది చేరినట్లయింది. ఇందులో కృష్ణుడి పక్షంలోకి ఈ ప్రలంబాసురుడు చేరాడు. అది ఇక్కడ ఈ శ్లోకంలో లేదు, కానీ తర్వాత సరిగ్గా చూస్తే తెలుస్తుంది. తత్ర చక్రుః పరివృఢౌ గోపా రామజనార్దనౌ కృష్ణ సంఘట్టినః కేచిత్ ఆసన్ రామస్య చాపరే. ఆచేరుర్వివిధాః క్రీడాః వాహ్యవాహకలక్షణాః యత్రారోహంతి జేతారః వహంతి చ పరాజితాః. ఆచేరుర్వివిధాః క్రీడాః, మొదలు చిన్న చితక ఆటలన్నీ ఆడేశారు. అసలు సిసలు ఆటలు చివరికి ఉన్నాయిరా, చివరికి ఆడిస్తానరా అన్నాడు శ్రీకృష్ణుడు. ఆడించమన్నారు. ఆ సమయం ఏదో వచ్చింది, నిర్ణయించుకున్న సమయం వచ్చింది. ఆ సమయంలో అసలు ఆట బయటపెట్టాడు. ఏంటి ఆట అంటే, 2 జట్లలో ఉన్నవాళ్ళు ముందు పంటల్లాగా వేసుకోవాలి. మనం తెలుగు వాళ్ళమైతే పంటలు వేసుకుంటాం కదా. పంటలు వేసుకోవడం అనేది రకరకాలు. మనమైతే చేతులు ఊపి ఇలా చేతులు ఇటు అటు ఏదో వేసుకుంటాము. అలా కాకుండా ఇంకో రకంగా కూడా పంటలు వేసుకోవచ్చు. చేతిలో ఏదైనా పండు కానీ ఏమైనా చేతిలో పెట్టుకుని ఈ చేతిలో ఉందా, ఈ చేతిలో ఉందా, అసలు చేతిలో ఉందా లేదా అని చేతులు గిరగిరా తిప్పి చూపిస్తే, ఉంది అన్నాడు కనుక ఎవరైనా, చేతిలో ఉంటే గనక ఉంది అన్నవాడు గెలిచినట్టు, లేకపోతే గనక ఈ పట్టుకున్నవాడు గెలిచినట్లు. ఇలా పంటలు వేసుకున్నారు ముందు. ఈ పంటలు వేసుకుని పంటల్లో గెలిచిన వాళ్ళని రెండవ జట్టు వాళ్ళు, ఓడిన జట్టు వాళ్ళు, ఎవరికి వాళ్ళు ద్వంద్వాన్ని నిర్ణయించుకున్నారు కదా, వాళ్ళు భుజాల మీద మొయ్యాలి. కాసేపు మోసుకుంటూ తీసుకెళ్ళాలి. ఎంతవరకు మోయాలి అనే విషయం మీద ఒక చెట్టుని నిర్ణయించుకున్నారు. భాండీరకం అని తర్వాత శ్లోకంలో వస్తుంది. అది ఒక పెద్ద మర్రి చెట్టుని ఎంచుకున్నారు. ఆ మర్రి చెట్టు దాకా మొయ్యాలి.
ఆ మర్రి చెట్టు దగ్గర ఆ మనిషిని దించాలి. మర్రి చెట్టు దాకా మోయలేకపోతే ఓడిపోయినట్లు. ఓడిపోతే ఏం చేయాలి అంటే ఓడిపోయినవాడు మళ్ళీ మోయాలి. ఓడిపోయినవాడు మళ్ళీ ఎలా మోస్తాడు అంటే కాసేపు విశ్రాంతి ఇస్తారు, మళ్ళీ మోయమంటారు, ఓడిపోయినట్టే. గెలిస్తే గనక పైన ఏం చేయాలో అది చేస్తారు అని ఓ మాట చెప్పాడు. ఎత్ర ఆరోహంతి జేతారః వహంతి చ పరాజితాః. ముందు పంటల్లో గెలిచిన వాళ్ళు భుజాలు ఎక్కుతారు. ఎత్ర ఆరోహంతి జేతారః, పంటల్లో ఓడిపోయిన వాళ్ళు పరాజితాః వహంతి, భుజాల మీదకి ఎక్కుతారు. ఆచేరుర్వివిధాః క్రీడాః వాహ్యవాహకలక్షణాః ఎత్ర ఆరోహంతి జేతారః వహంతి చ పరాజితాః. లేదంటే వేరే ఏవో ఆటలు ఆడేసేసి ఆ ఆటల్లో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళని ఎత్తుకొని మొయ్యాలి అనైనా ఏదో నియమం పెట్టుకున్నట్టున్నారు. ఏదో ఆటల్లో ఫైనల్ కింద ఈ వాహ్యవాహక క్రీడ అని ఒక క్రీడ పెట్టాడు ఈయన. అందులో వహంతో వాహ్యమానాశ్చ చారయంతశ్చ గోధనం భాండీరకం నామవటం జగ్ముః కృష్ణ పురోగమాః. వహంతో వాహ్యమానాశ్చ, ఈ ఆటగాళ్ళందరూ ఉన్నారు, గోపాలకులందరూ ఆటగాళ్లే కదా. ఆటగాళ్ళందరూ వహంతః వాహ్యమానావ, ఐదర్ వాళ్ళు మోస్తూనైనా ఉండాలి ఆర్ మోయబడుతూనైనా ఉండాలి. వహంతః వాహ్యమానాశ్చ. కాకపోతే ముందే చెప్పాడు, మనం ఎన్ని ఆటలు ఆడుకుంటున్నా ఎంత హడావిడిగా ఉన్నా సరే ఆవుల్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అవి ఎటువైపు వెళుతున్నాయి, ఎటు మేత మేస్తున్నాయి, వాటికి ఏ రకమైన ఇబ్బంది ఉంది అనే సంగతి చూసుకుంటే ఉండాలి అని చెప్పాడు. దాని ప్రకారమే చారయంతశ్చ గోధనం, ఆ ఆవుల్ని ధనంగా భావించి ఆ గోధనాన్ని ఎప్పటికప్పుడు మేపుతూ వాటి బాగోగులు చూసుకుంటూ ఆటలు సాగించారు. అందులో భాగంగా భాండీరకం నామవటం జగ్ముహు. భాండీరకం అని పెద్ద వటవృక్షంట, ఇప్పటికీ బృందావనంలో ఉందంటారట. ఆ భాండీరక వటవృక్షం దగ్గరికి వీళ్ళందరూ దాన్ని అవధిగా చేసుకుని అక్కడి వరకు మోసుకెళ్ళాలి అని చెప్పి అంతవరకు వెళ్ళారు. కృష్ణ పురోగమాః, శ్రీకృష్ణుడే ముందుండి తన భుజాల మీద ఒక మనిషిని మోస్తూ అక్కడికి వెళ్ళాడు. వహంతో వాహ్యమానాశ్చ చారయంతశ్చ గోధనం భాండీరకం నామవటం జగ్ముః కృష్ణ పురోగమాః. రామసంఘట్టినోయర్హి శ్రీరామ వృషభాదయః క్రీడాయాం జయినస్తాంస్తాన్ ఊహుః కృష్ణాదయో నృప. ఈ పంటలేసేటప్పుడో లేదా ఇంకొక ఆటలోనో రామసంఘట్టిన శ్రీరామ వృషభాదయ క్రీడాయాం జైనః. బలరాముడి పక్షంలో ఉండేటువంటి శ్రీరాముడు, వృషభుడు వీళ్ళందరూ కూడా గెలిచారు. బలరాముడు కూడా గెలిచాడు. జైనః, వీళ్ళు జైన కాబట్టి ఎర్హి నియమాల ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే మేము భుజాల మీదకి ఎక్కుతాము, మమ్మల్ని మోయండి అని అన్నారు. ముందే పెట్టుకున్న నియమాల ప్రకారం ఎవరెవరైతే ద్వంద్వంగా ఉంచుకున్నారో వాళ్ళ భుజాల మీదకి వాళ్ళు ఎక్కారు. తాన్ ఊహు కృష్ణాదయో నృప. బలరాముడి పక్షం వాళ్ళే అందరూ గెలిచారు కాబట్టి కృష్ణుడి పక్షం వాళ్ళందరూ మిగతా వాళ్ళని భుజాల మీదకి ఎత్తుకుని మోస్తున్నారు. అది ఆట. రామసంఘట్టినోయర్హి శ్రీరామ వృషభాదయ క్రీడాయాం జయినస్తాంస్తాన్ ఊహుః కృష్ణాదయో నృప. ఉవాహ కృష్ణో భగవాన్ శ్రీరామానం పరాజితః వృషభం భద్రసేనస్తు ప్రలంబో రోహిణీ సుతం. వాళ్ళలో 3 పేర్లు చెప్పుకోవాలి అనుకుంటే, భగవంతుడైన శ్రీకృష్ణుడు ఆట నియమాల ప్రకారం శ్రీరామ అనే తన సమఉజ్జీని భుజాల మీద మోశాడు. ఎందుకంటే పంటలో ఈయన ఓడిపోయాడు, లేదా గత క్రీడలో ఈయన ఓడిపోయాడు. కాబట్టి పరాజిత శ్రీకృష్ణ భగవాన్. ఆట నియమాలంటే ఆట నియమాలనే పాటిస్తాడు కదా. ఆట నియమాలను దాటి వెళ్ళటం అనేది ఆయనకు అలవాటు లేదు కదా. ఆటల్లో మాయ చేయటం, ఆటల్లో మోసం చేయటం ఆయనకు అలవాటు లేదు కదా. ఈ సంసారం అనేది మొత్తం ఒక ఆట అయినా సరే ఈ ఆటలో ఉండేటువంటి నియమాలు అంటే కర్మ, దాని ఫలం అనే విషయంలో ఆయన మోసం చేయడు కదా, తారుమారు చేయడు కదా, మార్పులు చేయడు కదా. దాంట్లో ఎవరు ఏ రకంగా కర్మ చేసుకుంటే దానికి ఫలితం ఇస్తాడు కదా. అలాగే ఆటలో నియమాల ప్రకారం తాను ఓడిపోతే తానే పెట్టిన నియమం ప్రకారం తాను భుజాల మీదకి ఎత్తుకున్నాడు, శ్రీరాముణ్ణి ఎత్తుకున్నాడు. ఉవాహ కృష్ణో భగవాన్ శ్రీరామానం పరాజితః. వృషభుడు అనే అతన్ని భద్రసేనుడు అనే గోపాలకుడు ఎత్తుకున్నాడు. వృషభుడు బలరామ పక్షంలో ఉన్నవాడు. ఆ బలరామ పక్షంలో ఉండే వృషభుడు గెలిచేసరికి భద్రసేనుడు అనే ఓడిపోయిన శ్రీకృష్ణుడి పక్షం వాడు అతన్ని భుజాల మీదకి ఎత్తుకున్నాడు. ప్రలంబో రోహిణీ సుతం. మన సోకాల్డ్ గోపాలకుడు ఎవరు? ప్రలంబాసురుడు
ఇతను రోహిణీసుతం, రోహిణీపుత్రుడైనటువంటి బలరాముడితో ఓడిపోయాడు, పందెంలో ఓడిపోయాడు. దాంతో బలరాముణ్ణి భుజాల మీదకి ఎత్తుకుని వెళ్ళవలసి వచ్చింది. ఉవాహ కృష్ణో భగవాన్ శ్రీరామానం పరాజిత వృషభం భద్రసేనస్తు ప్రలంబో రోహిణీసుతం. అసలు ఇతను శ్రీకృష్ణుడి పక్షంలోకి ఎందుకు చేరాడు? శ్రీకృష్ణుడిని సంహరించడానికే కదా వచ్చాడు. శ్రీకృష్ణుని సంహరించడానికి వచ్చినవాడు దొరికిందే ఛాన్స్ అని బలరాముడి పక్షంలో చేరి ఉంటే శ్రీకృష్ణుడిని ఎత్తుకుని ఎటో తీసుకెళ్ళి ఏదో దానికి మోదేద్దాం దీనికి మోదేద్దాం అని అనుకోవచ్చు కదా. అలా కాకుండా శ్రీకృష్ణుడి పక్షంలో చేరి బలరాముణ్ణి ఎందుకు ఎత్తుకున్నాడు అంటే, అవిషహ్యం మన్యమానః కృష్ణం దానవపుంగవ వహన్ ద్రుతతరం ప్రాగాత్ అవరోహణతః పరం. ఈ ప్రలంబాసురుడి దగ్గర కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంతకుముందు వత్సాసురుణ్ణి కానీ మిగతా అసురుల్ని కానీ సంహరించింది శ్రీకృష్ణుడే. పొరపాటున గనక సరిగా శ్రీకృష్ణుడిని అర్థం చేసుకోకుండా తొందరపడి నేను గనక రంగంలోకి దిగితే శ్రీకృష్ణుడిని ఎత్తుకోవాలి, ఆయన్ని భుజాల మీద మొయ్యాలి, మోసేసి ఇలా కింద కూలదేసేయాలి, ఇలాంటివి ఏమన్నా వేస్తే, ఆయన ఏమైనా పొరపాటున బరువు పెరిగిపోతే లేదా మరొక పని ఏమైనా చేస్తే నేను ఖాళీ అయిపోతాను. అవిషహ్యం మన్యమానః కృష్ణం, తొందరపడి కృష్ణుడి జోలికి పోకూడదు, నిదానంగా పోవాలి. ముందు బలరాముడి సంగతి పూర్తి చేసేసి, మనం దానవ పుంగవులం కదా, రాక్షసుల్లో మనం శ్రేష్ఠులం కదా, క్రమక్రమంగా పనులు చేసుకురావాలి. ముందు బలరాముడిని పూర్తి చేసేద్దాము, తర్వాత శ్రీకృష్ణుడి పని చూసుకుందాము. శ్రీకృష్ణుడి పని ఉపాయంగా చెయ్యాలి, బలరాముడి పని తొందరగా అయిపోతుంది, బలరాముడు అంత బలవంతుడు కాడు అని అనుకుని శ్రీకృష్ణుడి పక్షంలో చేరాడు. కావాలని ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత బలరాముడిని నెత్తికెత్తుకోవడానికి సిద్ధపడ్డాడు. నెత్తికెత్తుకున్నాడు. వహన్ ద్రుతతరం ప్రాగాత్, చాలా వేగంగా అడుగులు వేసేసాడు. మిగతా వాళ్ళకి అందరంత వేగంగా అడుగులు ముందుకేశాడు. ఎంతగా అడుగులేశాడు? అవరోహణ స్థానం వచ్చినా సరే, అంటే ఆ భాండీరకం అనేటువంటి మహావటవృక్షం వచ్చినా సరే ఇతను ఆగకుండా ముందుకు అడుగులు వేసుకుంటూ పోయాడు. అవిషహ్యం మన్యమానః కృష్ణం దానవపుంగవ వహన్ ద్రుతతరం ప్రాగాత్ అవరోహణతః పరం. ఏమిటి ప్లాను? కొంత పరుగులెత్తుకుంటూ ఆటలో భాగంగా ఆపుకోలేనట్లుగా నటిస్తూ దట్టమైన అడవిలోకి తీసుకెళ్ళి అక్కడ ఏమన్నా బలరాముడు గొంతు పిసుకో ఏదో చేసేసి బలరాముడి సంగతి పూర్తి చేసేయాలి అనేది ప్లాన్. కానీ కొంచెం సీన్ అంత ప్రలంబుడికి అనుకూలంగా ఉన్నట్లు లేదు. తముద్వహన్ ధరణిధరేంద్ర గౌరవం మహాసురో విగతరయో నిజం వపుః సాస్థితః పురట పరిచ్ఛదో బభౌ తడిద్యుమానుడుపతివాడివంబుదః. తముద్వహన్, బలరాముణ్ణి ఎత్తుకుని చూస్తాడు కదా, కృష్ణుడి కంటే తక్కువ బరువు ఉంటాడు, కృష్ణుడు అంత ఇతను మాయ చేయలేడు అని అనుకున్నాడు. కానీ ధరణిధరేంద్ర గౌరవం, ఒక కొండంత బరువు ఉన్నాడు ఈ బలరాముడు. ఎంత బరువు ఉన్నాడు? ధరణిధర ఇంద్ర గౌరవం, కొండలకి రాజైనటువంటి సుమేరు పర్వతం ఎంత బరువు ఉంటాడో అంత బరువు ఉన్నాడు. ధరణిధరేంద్ర గౌరవం. అయితే 1-2 అడుగులు వేయటానికో లేకపోతే కొన్ని అడుగులు వేయటానికో ఈ మహాసురుడికి, ఈ ప్రలంబాసురుడికి, మిగతా వాళ్ళలాగా పిల్ల రాక్షసుడు కాదు, కొంచెం గట్టి పెద్ద రాక్షసుడు ఇతను. ఈ పెద్ద రాక్షసుడికి సామర్థ్యం ఉంది. మహాసుర అడుగులు వేశాడు. కాకపోతే ఏంటంటే ఆ బరువుని తట్టుకోలేక క్రమక్రమంగా విగత రయ, వేగాన్ని తగ్గించుకోవలసి వచ్చింది. వేగాన్ని ఈ గోపాలక రూపంలో అస్సలు కొనసాగించడం వీలుగా ఉండటం లేదు. అందువలన ఏం చేశాడు? నిజం వపుః, తన నిజ స్వరూపాన్ని ధరించాడు. నిజం వపుః సహ ఆస్థితః. ఆ ప్రలంబాసురుడు మంచి పెద్ద రాక్షసుడు కాబట్టి, పెద్ద రాక్షసుడు కాబట్టి పురట పరిచ్ఛదో బభౌ, మొత్తం ఒంటి మీదంతా బంగారు ఆభరణాలు వేసుకుని ఉన్నాడు. ఆ బంగారు ఆభరణాలు వేసుకున్న తన నిజ రూపాన్ని ఆ క్షణాన ఎవరూ లేని బలరాముడు ఒక్కడే ఉన్నా తన భుజాల మీద ఉన్న క్షణంలో ధరించాడు. పురట పరిచ్ఛదో బభౌ. చూడడానికి ఎలా ఉందంటే సీన్ మొత్తం చూస్తే తడిద్యుమానుడుపతివాడివంబుదః. ఈ రాక్షసుడు మబ్బులాగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు అని అనుకుంటే కొంచెం మబ్బులాగా ఉన్నాడు. ఈ రాక్షసుని మీద ఉండేటువంటి బంగారు ఆభరణాలు విద్యుల్లతల్లాగా దగదగా మెరుస్తున్నాయి. తడిద్యుమాన్, విద్యుల్లతల్లాగా మెరుస్తూ ఉన్నటువంటి మేఘాల మీద
విద్యుల్లతల్లాగా మెరుస్తున్న బంగారు ఆభరణాలు కలిగిన రాక్షసుడి శరీరం మీద విద్యుల్లతల మీద మేఘం అల్లే ఉంది. పైన విద్యుల్లతలు, దాని కింద మేఘం అన్నట్టుంది. దాని మీద ఈ బలరాముడు ఉడుపతివాడి వాంబుధ, ఉడుపతి చంద్రుడిలాగా అందంగా ఉన్నాడు. మంచి మేఘాలు వచ్చి మేఘాల మీద అలా అక్కడక్కడ విద్యుత్ తీగలు మెరుస్తూ ఉంటే ఆ మేఘాల పైన చంద్రుడు చక్కగా అందంగా భాసిస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఆ సీన్ ఎంత బాగుంటుందో అంత బాగున్నాడు. ఉడుపతి వాట్ ఇవ అంబుధ తముద్వహం ధరణిధరేంద్ర గౌరవం మహాసురో విగతరయో నిజం వపు స ఆస్థిత పురట పరిచ్ఛదో బభౌ తడిద్యుమా నుడుపతివాడి వాంబుధ. అయితే రాక్షసుణ్ణి చూసిన వెంటనే కొంత బలరాముడు కూడా కొంచెం ఇటు అటు ఊగిన మాట వాస్తవం. నిరీక్ష్య తద్వపురలమంబరే చరత్ ప్రదీప్త దుగ్భృకుటిత తటోగ్రదంష్ట్రకం జ్వలచ్చిఖం కటక కిరీట కుండలత్విషాద్భుతం హలధర ఈషదత్ర సత్. నిరీక్ష్య తద్వపురలమంబరే, వీడేంటి నన్ను చెట్టు దగ్గర దింపకుండా చెట్టు దగ్గర ఆగకుండా ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు, ఏంటి క్రమక్రమంగా నేనేంటి ఎత్తు పెరుగుతున్నాను అని ఏంటో ఆశ్చర్యపోతున్నాడు బలరాముడు. బలరాముణ్ణి మోస్తున్నటువంటి ప్రలంబాసురుడు తన నిజస్వరూపాన్ని ధరించే వేళలో పైకి ఇలా 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 ఎగురుతున్నాడు. దాంతో క్రమక్రమంగా నేనేంటి ఆకాశానికి ఎగురుతున్నాను, ఆకాశం పైకి ఎందుకు వెళుతున్నాను, వీడెందుకు దించటం లేదు అని ఆయన కొంచెం గందరగోళపడ్డాడు. నిరీక్ష్య తద్వపురలమంబరే, ఎప్పుడైతే రాక్షస వేషం వచ్చిందో అప్పుడు కాస్త వేగం కూడా పెరిగింది అని చెప్పుకోవాలి. అలం, ఆ వేగం అనేది శత్రువులను భయపెట్టడానికి పనికొచ్చేట్టుగానే ఉంది. అప్పుడు బలరాముడు ఒకసారి కిందకి చూశాడు, వంగుని చూశాడు. అంతవరకు ఆటల్లో హడావిడిగా ఇటువంటి ఊగుతున్నవాడు కూడా ఇటువంటి చూశాడు, కిందకి చూశాడు. చూస్తే జరత్ప్రదీప్త దృగ్భుకుటిత తటోగ్రదంష్ట్రకం, ఎర్రటి కళ్ళు, చరత్ ప్రదీప్త దృక్, ఎర్రటి 2 కళ్ళు, ఆ కళ్ళతో పాటుగా భృకుటి తట, ఓ దట్టమైన కనుబొమ్మలు అడవి పేర్చినట్లుగా ఉన్నాయి. భృకుటి తట. ఇంకా కొంచెం కిందకి చూస్తే ఉగ్రదముష్ట్రకం, ఓ కోరపళ్ళు, అందులోనూ ఉగ్రంగా క్రూరంగా ఉండేటువంటి కోరపళ్ళు ఇవి కనిపించినాయి. కొంతమంది అంటారు అసలు ఈ ప్రలంబాసురుడికి ఒక లక్షణం ఉంది, వాడి కోరపళ్ళు కింద ఉండేటువంటి కోరపళ్ళు ఇక్కడి నుంచి ఈ భృకుటి తటం అంటే కనుబొమ్మల వరకు ఉంటాయి, అది వాడి లక్షణము. కాబట్టి భృకుటి తటోగ్రదంష్ట్రకం, కనుబొమ్మల దాకా పాకిన కోరపళ్ళతో ఒక మొహం కనిపించింది అని చెప్పుకోవాలి అని కొంతమంది అంటారు. ఏ రకంగా చెప్పుకున్నా కోరపళ్ళు క్రూరంగా ఉన్నాయి, కనుబొమ్మలు క్రూరంగా ఉన్నాయి, కళ్ళేమో ఎర్రగా ఉన్నాయి. చరత్ ప్రదీప్త, అందులోనూ కళ్ళు కోపంతో ఇటు అటు కదిలిపోతున్నాయి. చరత్ ప్రదీప్త భృకుటి తటోగ్రదంష్ట్రకం. అయ్యో నేను ఎక్కడున్నాను అని చూసుకుంటే జ్వలచ్చిఖం, కేశాలు, రాక్షసుడి కేశాలు తైల సంస్కారం లేకపోవటం వలన ఏదో ఎర్రగా ఉన్నాయి, చూడటానికి ఏమైనా జ్వాలామాలలేమో అన్నట్లుగా ఉన్నాయి. జ్వలచ్చిఖం కటక కిరీట కుండల త్విష అద్భుతం. ఈ రాక్షసుడు పేద రాక్షసుడు కాదు, మంచి సంపన్నుడైన రాక్షసుడు. అందువల్ల ఏ ఆభరణాలు శరీరం మీద ఎక్కడ ఉండాలో అక్కడన్నీ పెట్టుకున్నాడు. కటకాలు, కిరీటాలు, కుండలాలు ఇవన్నీ పెట్టుకున్నాడు. వాటి కాంతులన్నీ శరీరం మీద ప్రతిఫలించి త్విష అద్భుతం, అదొక విచిత్రంగా ఉంది. అద్భుతం అనే పదాన్ని భగవంతుడికి ఆయన రూపాలకి వాడేటప్పుడు ఒక అర్థంలో వాడాలి, రాక్షసులకి వాడేటప్పుడు ఇంకొక అర్థంలో వాడాలి. అద్భుతం అంటే చాలా బాగుంది అని అనుకోకూడదు, అద్భుతం విచిత్రంగా ఉంది. కటక కిరీట కుండల త్విషాద్భుతం. ఈ రూపాన్ని చూసి హలధర, హలం అనేటువంటి ఓ మహాయుధాన్ని పెట్టుకున్న బలరాముడు కూడా ఈషదత్ర సత్, కొంచెం గందరగోళపడ్డాడు, కొంచెం భయపడినట్లయ్యాడు. ఎందుకంటే అప్పటికి నేనే పరమాత్మని అనేటువంటి స్వరూప జ్ఞానం ఆయనకి ఇంకా ఆవిర్భూతం కాలేదు ఆ క్షణాన. దాంతో నిరీక్ష్య తద్వపురలమంబరే చరత్ ప్రదీప్త భుకుటి తటోగ్రదంష్ట్రకం జ్వలచ్చిఖం కటక కిరీట కుండల త్విషాద్భుతం హలధర ఈషదత్ర సత్.
అథాగత స్మృతిరభయోరిపుంబలో విహాయ సార్థమివ హరంతమాత్మనః రుషాహనచ్చిరసి దృఢేన ముష్టినా సురాధిపో గిరిమివ వజ్రరంహసా. అథ ఆగత స్మృతి, ఎక్కువసేపేమీ గందరగోళం లేదు, ఎక్కువసేపేమీ స్వరూపం తెలియకపోవడం అనేది జరగలేదు. అథ వెంటనే ఆగత స్మృతి, నేను పరమాత్మని అనే స్మృతి ఈయనకు వచ్చింది. అంతవరకు అడ్డుగాసిన మాయ కాసేపు తొలగిపోయింది. దాంతో అభయ, పరమాత్మే అయితే పరమాత్మ స్వరూపంలోకి చేరిపోతే నేను పరమాత్మని అనుకుంటే ఇంకా భయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నేను అద్వితీయుణ్ణి అని అనుకుంటే రెండవ వస్తువు వల్ల వచ్చేటువంటి భయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అభయ రిపుం బలో విహాయ సార్థమివ హరంతమాత్మనః. అవును, బాగానే ఉంది, నేను పరమాత్మనే, కానీ ఈ పరమాత్మగా ఇప్పుడు నేనేం చేస్తున్నాను అని ఆలోచించాడు. దాంతో ఆగత స్మృతి, పూర్తి పరమాత్మ తత్వజ్ఞానం కాకుండా పరమాత్మనైన నేను ఇప్పుడు బలరాముడుగా అవతరించి ఉన్నాను, ఇప్పుడు నన్ను ఒక రాక్షసుడు ఎత్తుకుని పారిపోతున్నాడు అని గ్రహించాడు. దాంతో శత్రువు ఎవరు అని చూశాడు. రిపుం, ఎవడు వీడు? ప్రలంబాసురుడు. ఏం చేస్తున్నాడు? విహాయ సార్థమివ హరంతమాత్మనః. తన గోపాలక సమూహం, తనల్ని కాపు కాసేటువంటి గోపాలక సమూహం, దానికి దూరంగా తీసుకెళ్తున్నాడు. మిగతా గోపాలకుల కంటే దూరంగా తీసుకెళ్తున్నాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడు? రాక్షసుడు ఎందుకు తీసుకెళ్తాడో అందుకే తీసుకెళ్తున్నాడు. మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏం చేయాలో అదే చెయ్యాలి. ఏం చెయ్యాలి? రుషాహనచ్చిరసి దృఢేన ముష్టినా. చేతిలో ఆయుధం లేదు, ఏమీ లేదు, ఏం చేయడానికి వీలు లేదు. అందుకని పిడికిలి బిగించి, ఆ బిగించిన పిడికిలితో ఒక్క గుద్దాడు, తల మీద గుద్దాడు. రాక్షసుడి తల మీద గుద్దాడు. తన భుజాలు రెండింటి మీద కూర్చున్నాడు. రాక్షసుడి తలకాయ తన దగ్గరగా ఉంది. లాగిపెట్టి పిడికిలతో ఒక్క గుద్దాడు. రుషా అహనత్ శిరసి దృఢేన ముష్టిన. పిడికిలి బిగించి బలరాముడంతటి వాడు, అందులోనూ స్వరూప జ్ఞానం ఒక్కసారి ఇలా ఆవిర్భూతమైనప్పుడు గుద్దితే వీడేమైపోతాడు? రాక్షసుడు ఏమైపోతాడు అంటే ఏమైపోతాడు? తర్వాతి మాట గుద్దడం ఎలా ఉంది అంటే సురాధిపో గిరిమివ వజ్రరంహస. ఇంద్రుడు సురాధిప ఏదైనా ఒక పర్వతం మీద కోపం వచ్చినప్పుడు ఆ పర్వతాన్ని తన వజ్రాయుధంతో ఒక్క దెబ్బ వేస్తే, పర్వతం మీద దెబ్బ వేస్తే, పర్వతం నెత్తిన ఒక దెబ్బ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ గుద్దు. రుషా అథాగత స్మృతిరభయో రిపుంబలో విహాయ సార్థమివ హరంతమాత్మనః రుషాహనచ్చిరసి దృఢేన ముష్టినా సురాధిపో గిరిమివ వజ్రరంహస. దేవేంద్రుడు వజ్రాయుధాన్ని పర్వతం మీదకి, పర్వత శిఖరం మీదకి ప్రయోగిస్తే ఎలా ఉంటుందో అంత వేగంతో, అంత బలంతో తన ముష్టిని అంటే తన పిడికిల్ని గట్టిగా బిగించి ఒక్క గుద్దేసరికి సాహత సపది విశీర్ణ మస్తకో ముఖాత్ వమన్ రుధినమపస్మృతోసురః మహారవం యసురపతత్ సమీరయన్గిరి యథా మఘవత ఆయుధాహతః. స ఆహత, ఆ దెబ్బ తిన్నవాడికి తెలుస్తుంది ఏం జరుగుతుంది అని. సపది, వెంటనే విశీర్ణ మస్తక, పుచ్చె రెండుగా దాని అంటారు చీలిపోయింది. పుచ్చె పగిలిపోతుంది అని తిడతారు చూడండి, ఆ పని ప్రలంబాసురుడికి జరిగిపోయింది. పుచ్చె పగిలిపోయింది, మొత్తం రెండుగా చీలిపోయింది. పుచ్చ అవన్నీ వాడకూడదేమో, గ్రామ్యమైన పదాలేమో. శిరస్సు రెండు విధముగా, రెండు వ్రక్కలుగా విడిపోయినది అనాలేమో గ్రాంథికంలోనూ. ఆ రకంగా జరిగినది. విశీర్ణ మస్తక. ముఖాద్వమన్ రుధిరం, నోట్లోంచి రక్తం కక్కాడు. అపస్మృతోసుర, అక్కడికక్కడ స్పృహ తప్పింది. స్పృహ తప్పిన తర్వాత ప్రాణాలు పోయినాయి. మహారవం సమీరయన్, వా అని అరుస్తూ, గట్టిగా అరుస్తూ, రక్తం కక్కుకుంటూ గట్టిగా అరుస్తూ, మహారవం సమీరయన్, ఆ అరుస్తూనే ఆ స్మృతి కోల్పోగా వ్యసు అపతత్, ప్రాణాలు పోయి కింద పడిపోయాడు. మహారవం వ్యసురపతత్ సమీరయన్ గిరిరి యథా మఘవత ఆయుధాహతః. ఇంద్రుడే గనక వజ్రాయుధాన్ని మీదకి ప్రయోగిస్తే ఆ వజ్రాయుధం తాకిడికి పర్వతం, ఎంత లావు పర్వతమైనా సరే రెండు ముక్కలుగా విడిపోయినట్లుగా, రెండు ముక్కలుగా తల చీలి అతను రక్తం కక్కుకుంటూ గట్టిగా శబ్దం చేసుకుంటూ స్పృహ కోల్పోయి అక్కడికక్కడ పడి మరణించాడు. స ఆహత సపది విశీర్ణమస్తకో ముఖాద్వమన్ రుధిరమపస్మృతోసుర మహారవం వ్యసురపతత్ సమీరయన్ గిరిర్ యథా మఘవత ఆయుధాహతః.
ఈ అరుపు విని కృష్ణుడు మొదలైన వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి దృష్ట్వా ప్రలంబం నిహతం బలేన బలశాలిన గోపా సువిస్మిత ఆసన్ సాధు సాధ్వితి వాదిన. వచ్చారు, చూసేసరికి ఏమీ లేదు. ప్రలంబాసురుడు రక్తం కక్కుని కింద పడి ఉన్నాడు. అరుపులు ఆగిపోయినాయి. అరుపు లేదు ఇంకాను. మనిషి లేవడు లేదా రాక్షసుడు లేవడు అని తేలిపోతోంది. అలా కనిపించాడు. దృష్ట్వా ప్రలంబం నిహతం, ఆ ప్రలంబాసురుడు కింద పడిపోయాడు, ఇంకా లేవడు అని తేల్చుకున్నారు. ఎవరి పని చేసింది? బలేన బలశాలిన, బలరాముడు చేశాడు. బలవంతుడైనటువంటి బలరాముడు కూడా ఈ పని చేశాడు అని అనుకున్నారు. అనుకుని గోపా సువిస్మిత ఆసన్, బలరాముడు కూడా రంగంలోకి దిగినట్లుందే. ఇంతవరకు శ్రీకృష్ణుడే ఎక్కువ పనిచేశాడు. ఎప్పుడో ఆ వృషభాసురుడి మీదకి కాస్త పడటమే తప్ప, ధేనుకాసురుడి మీదకి పడటమే తప్ప బలరాముడు ఎక్కువగా చేయలేదు. కానీ బలరాముడు కూడా రంగంలోకి దిగినట్లుందే, వీడి పని చూసేశాడే అని అనుకున్నారు. ఆశ్చర్యపోయి సాధు రాక్షసుడు కదా, రాక్షసుడు ఏదో అపాయం తలబెట్టే కదా ఇంతదాకా తీసుకొచ్చాడు. కాబట్టి ప్రాణాలని సంరక్షించుకోవటానికి రాక్షసుల్ని సంహరిస్తే తప్పు లేదు అని సాధు మంచి చేశావు, బాగా చేశావు ఇతివాదిన అని ఇతన్ని మెచ్చుకున్నారు బలరాముణ్ణి. దృష్ట్వా ప్రలంబం నిహతం బలేన బలశాలిన గోపా సువిస్మిత ఆసన్ సాధు సాధ్వితి వాదిన. ఆశిషోభిగృణంతస్తం ప్రశశంసుస్తదర్హణం ప్రేత్యాగతమివాలింగ్య ప్రేమ విహ్వల చేతస. కాకపోతే ఈ గోపాలకులు నిజంగా చాలా మంచివాళ్ళు. వీళ్ళలో దేవతల అంశాలు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ మంచివాళ్ళు అయితే మాత్రం చాలామంది ఉన్నారు. వాళ్ళు బలరాముడిని మళ్ళీ నీకు ఇలాంటి పరిస్థితి రాకూడదు అని ముందు ఆశీర్వదించారు. ఆశీర్వదించడం అంటే నెత్తిన అక్షతలు వేయటమే కదా ఆశీర్వచనం కాదు, కోరుకోవటం కూడా, మంచిని కోరుకోవటం కూడా ఆశీర్వచనం కిందకే వస్తుంది. ఆశిషోభిగృణంత, నీకు మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకూడదు, ఏ రాక్షసుడు నీ మీద దాడి చేయకూడదు అని అంటూ ప్రశంసతు, చేసిన పని తప్పు కాదు, చేసిన పని తక్కువ కూడా కాదు, చాలా ప్రశంసార్హమైన పని చేశావు. తదర్హణం, నువ్వు ప్రశంసకి అర్హుడివి, ప్రశంసార్హమైన పని చేశావు, నీ బలం గొప్పది, అన్నీ బాగున్నాయి, కానీ మళ్ళీ ఇలాంటిది జరగకూడదు అని అంటూ వచ్చారు. ప్రత్యాగతం ఇవాలింగ్య, అమ్మో నీకు ఇలాంటి పని జరిగిందే, ఇంత రాక్షసుడు నేను మింగేస్తే ఏమైపోయి ఉండేవాళ్ళం మేమందరము లేకుండా అని ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు బలరాముణ్ణి. ప్రత్యాగతం ఇవాలింగ్య, ఏదో మరణించి తిరిగి వచ్చిన వాడిని ఆలింగనం చేసుకున్నట్లుగా ఆలింగనం చేసుకున్నారు. ప్రేమ విహ్వల చేతస, అందరి మనసుల్లోనూ ఉన్నది ప్రేమ, ఆ బలరాముడి మీద ప్రేమతో విహ్వలమైన మనస్సులతో, ప్రేమతో కదిలిపోతున్న మనస్సులతో వాళ్ళందరూ బలరాముడిని ఆలింగనం చేసుకుని నువ్వు చేసిన పని గొప్పగా ఉంది కానీ మళ్ళీ ఇంకోసారి ఇలా జరగకూడదు అని ఆశీర్వదించారు. ఆశిషోభిగృణంతస్తం ప్రశశంసుస్తదర్హణం ప్రేత్యాగతమివాలింగ్య ప్రేమ విహ్వల చేతస. పాపే ప్రలంబే నిహతే దేవా పరమ నిర్వృతా అభ్యవర్షన్ బలం మాల్యై శశంసు సాధు సాధ్వితి. మహాపాపుడైన ప్రలంబాసురుడు ఈ రకంగా బలరాముడి చేత దెబ్బతిని కింద పడిపోగా దేవతలందరూ అమ్మయ్యా అని అనుకున్నారు. దేవా పరమ నిర్వృతా, అమ్మయ్య అని అనుకుని అభ్యవర్షన్ బలం మాల్యై, బలరాముణ్ణి పూలతో వర్షించారు, పూలతో ఆయన మీద వృష్టి కురిపించారు. శశంసు సాధు సాధ్వితి, కింద ఉండే గోపాలకులే కాకుండా పైన ఉండే దేవతలు కూడా చాలా బాగా చేశావు, ఎక్కువసేపు పట్టలేదు, ఒక్క దెబ్బ ఒక్క గుద్దు సరిపోయింది. పరమాత్మ తాలూకు స్వాతంత్ర్యానికి చిహ్నంగా, స్వాతంత్ర్యం అంటే వేరే ఏ ఆయుధం తాలూకు అవసరము లేకుండా, వేరే ఏ సాధనంతోనూ పని లేకుండా హాయిగా ఒక్కడే పని చేసుకోగలడు అనేటువంటి స్వాతంత్ర్యానికి చిహ్నంగా నువ్వు ఒకే ఒక గుద్దుతో వీడి పని పూర్తి చేశావయ్యా అని వాళ్ళందరూ సాధు అని బాగా ఉంది అని ప్రశంసించారు. పాపే ప్రలంబే నిహతే దేవా పరమనిర్వృతా అభ్యవర్షన్ బలం మాల్యై శశంసు సాధు సాధ్వితి అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. దీంతో 32 శ్లోకాలున్న ప్రలంబవధం అనేటువంటి 18వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు.
ఈ అధ్యాయంలో 2 భాగాలు. ఒకటి బృందావన వర్ణనం, బృందావనంలో శ్రీకృష్ణుడు, బలరాముడు లేదా మిగతా గోపాలకులు వీళ్ళు ఆడిన ఆటల వర్ణన అనేటువంటిది ఒక భాగం. రెండవది వాళ్ళతో పాటు ప్రలంబాసురుడు చేరితే ఆ ప్రలంబాసురుడిని బలరాముడు సంహరించటం లేదా బలరాముడి రూపంలో ఉన్న పరమాత్మ సంహరించటం. సంహరించేటప్పుడు వేరే ఏ ఆయుధాన్ని వాడకుండా కేవలం ఒక గుద్దుతోనే గుద్దే సంహరించేసేయటం అనేటువంటి ప్రధానమైన అంశాలు ఉన్నాయి. 2 అంశాలే ఉన్నాయి, 2 ప్రధానమైన అంశాలు. ఈ 2 ప్రధానమైన అంశాల్లోనూ పరమాత్మ యొక్క స్వాతంత్ర్యం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. స్వాతంత్ర్యం అనేది స్వతంత్రమైన పరమాత్ముడు ఆ బృందావనంలో ఎందుకు ఆటలాడాడు అని ప్రశ్నిస్తే స్వాతంత్ర్యం అనేదే సమాధానం అని వచ్చేట్లుగానే ఉంది. స్వతంత్రుడైన పరమాత్మ ఏ కారకాన్ని లేదా ఏ సాధనాన్ని వాడకుండా ఏ పనైనా చేయగలడు అన్నదానికి చిహ్నంగా బలరాముడి రూపంలో, అందులోనూ స్వతంత్రుడైన పరమాత్మ ఏ రూపంలోనైనా సరే పని చేయగలడు అనేదానికి చిహ్నంగా బలరాముడి రూపంలో ప్రలంబాసురుణ్ణి సంహరించటం అనే ఘట్టం కూడా పూర్తయింది. ఇంకా పరమాత్మ యొక్క స్వాతంత్ర్యాన్ని పై అధ్యాయంలో కూడా కాస్తంత తెలియజెప్పే ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి పై అధ్యాయంలో కూడా ఈ స్వాతంత్ర్యం మీద మనం కొంచెం గట్టిగానే చర్చించుకుందాం. పై అధ్యాయం కాకపోతే పై అధ్యాయం మరీ చిన్నది, 16 శ్లోకాల అధ్యాయం. ఆ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఈ గత అధ్యాయము అంటే 17వ అధ్యాయము, 18వ అధ్యాయము, 19వ అధ్యాయం ఈ 3 అధ్యాయాల పారాయణ కార్యక్రమం పెట్టుకుందాం. పారాయణ కార్యక్రమం పెట్టుకునేటప్పుడు ఉపోద్ఘాత రూపంలోనైనా దాని గురించి మనం చర్చించుకుందాము. ఆ స్వాతంత్ర్యం అనేది ఆయనకి ఎలా వచ్చింది అనే విషయాన్ని దాన్ని కూడా మనం చర్చించుకుందాము. స్వతంత్రుడైనటువంటి పరమాత్మను మనం తెలుసుకుని స్వాతంత్ర్యాన్ని ఎలా సాధించాలి, మనకున్న పరిమితులు ఏంటి అనే విషయాన్ని మరొకసారి ఆలోచించుకుందాము. మనకి ఆ స్వతంత్రుడైనటువంటి పరమాత్మ వనభూమిగ నవపల్లవ నివహాభృదటనోద్యుతుడైనటువంటి ఆ బాలకృష్ణుడి రూపంలో ఉండే, బలరాముడి రూపంలో ఉండేటువంటి పరమాత్మ సమస్తమైనటువంటి మంగళాలను దయచేయాలి అని ప్రార్థించుకుంటూ ఈ రోజుకి మనం ఈ వ్యాఖ్యాన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. పూర్తి చేసుకుని క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఇక్కడికి ముగించుకుందాము. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అయ్యో ఆపడం మధ్య